నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం జిల్లా ఆర్కే బీచ్లో అవేర్నెస్ కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీని ద్వారా మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా అరకట్టాలి, రీయూజబుల్ ఐటమ్స్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరికీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ యొక్క ఇబ్బందుల గురించి, దాని యొక్క ప్రాబ్లమ్స్ గురించి, రీయూజబుల్ వాడడం వల్ల ఎంత బెనిఫిట్స్ వస్తుందనే గురించి మనము వివరించడం జరిగింది. దీంతో పాటు ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎటువంటి రీయూజబుల్స్ వాళ్ళు వాడవచ్చని. మన విశాఖ జిల్లాలో జనవరి 1వ నెల నుంచి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వీ హ్యావ్ నాట్ బీన్ స్టిల్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ బికాస్ ప్రజల మధ్యలో అవగాహన చేరాలనే ఉద్దేశంతో మనము ఇంప్లిమెంటేషన్ని కొంత స్లోగా తీసుకువెళ్తున్నాము. జూన్ 1 నుంచి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022 బేసిస్ మీద ఫైన్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచే సప్లయర్స్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ అండ్ హూమ్సెవర్ ఇస్ యూజింగ్, వాళ్ళందరూ కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పూర్తిగా రీయూజబుల్ వెళ్ళాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఇంటి వద్దకే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అని 3గా విడగొట్టి వాళ్ళు డోర్ టు డోర్ కలెక్షన్లో మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.